అందరితో ఉంటాడు, అందరూ నా వాళ్ళంటాడు, అందరివాడు మన బిఎల్ఆర్. అందరికీ అందేవాడు, అందరికీ చెందినవాడు, అందరివాడు మన బిఎల్ఆర్. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మన అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీర్మార్ మల్లన్న గారిని ఈరోజు మన మిర్యాలగూడెం రావడం మనకి ఎంతో అదృష్టంగా భావిస్తూ, అలాగే మనం రాబోయే ఈ 10-15 రోజుల్లోనే అంటే 27వ తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎక్కడున్నా కానీ ఉద్యోగస్తులు కానీ అందరినీ మనం మోటివేట్ చేసుకుంటూ వాళ్ళందరి చేత అంటే దగ్గర సుమారు మన మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్స్లో 15,000 ఓట్లు ఉన్నాయి. దాంట్లో టౌన్లోనే ముఖ్యంగా సుమారు 10,000 దాకా ఉన్నాయి. కాబట్టి టౌన్లో ఉన్న కౌన్సిలర్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ పార్టీ ముఖ్య నేతలు కానీ అందరికీ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మొన్న మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలా చేశామో, నిన్న ఎంపీ ఎలక్షన్లో ఎట్లా చేశామో దీన్ని దాటి కన్నా, ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్స్ కాబట్టి చదువుకున్నవారు కాబట్టి వాళ్ళ యొక్క విజ్ఞతని ద్వారా వాళ్ళ యొక్క ఓటు ద్వారా మన తీర్మానం మల్లన్న శాసన మండలికి పంపించి మన మిర్యాలగూడానికి కూడా ఎంతో కొంత తోడ్పడే విధంగా మనందరం కలిసి పనిచేసి శాసన మండలికి పంపించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తీర్మానం మల్లన్న నన్ను ఇంటర్వ్యూలో చాలా ఇబ్బంది పెట్టిండు. అయినా కానీ నేను భయపడకుండా సమాధానం చెప్పా. కాకపోతే లాస్ట్లో ఒక మాట భగవద్గీత తీసుకొచ్చి నా చేత ప్రమాణం చేయించిండు. ఏమని, నువ్వు రేపు కనుక ఎమ్మెల్యేగా ఒకలా భగవంతుడు అయితే ప్రజలు నిన్ను ఆశీర్వదించి ఒక ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు పార్టీ మారకుండా ఉంటావానని నన్ను ప్రమాణం చేయించిండు. కానీ నేను అదే ప్రమాణం చేసినా ఎట్టి పరిస్థితుల్లో మారనని చెప్పినా గెలిచిన ప్రజల దీవెనలు అందరి దీవెనలతోని నేను ఈరోజు ఈ రకంగా ఉన్నానంటే ఆ ధైర్యం ఆ నమ్మకం ఇచ్చినట్టు విధంగా ఈరోజు కూడా తీర్మానం వలన కూడా నాకు భగవంతుడు మళ్ళీ ఇదే ఛాన్స్ ఇచ్చి ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ ఈడికి పంపించి ఏం లక్ష్మారెడ్డి నీ చేత ప్రమాణం చేయించినానే మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తున్నా, మరి నువ్వేం చేస్తావో చూస్తాను అని వచ్చినందుకు, ఆ భగవంతుడు పంపించినందుకు, ప్రజలందరూ రప్పించినందుకు, అలాగే మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మన అందరి దగ్గరికి పంపించేందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. అలాగే ఈ శాసన మండలి ఎన్నిక ఎందుకు వచ్చిందో కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేనికనంటే పదవుల కోసం ఆశపడకుండా పనే ముఖ్యంగా ఏది ఏమైనా కానీ మనకిచ్చిన ప్రజలిచ్చిన గౌరవాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. కానీ పదవుల కోసం ఎమ్మెల్సీ గెలిచిన ఆయన మళ్ళీ దాన్ని రాజీనామా చేసి ఒక పదవి కోసం పైకి వెళ్ళాడు కాబట్టి ఈ ఎన్నిక వచ్చింది మనకు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అంటే పదవి కాలాన్ని వదిలేసుకొని పదవుల పైన మళ్ళా ప్రజల్లో గెలిచి ఏదో మంత్రులు అవుదామనో లేకపోతే ఏదో ఆశతో వెళ్ళారు తప్ప ఇక్కడ శాసన మండలిని గ్రాడ్యుయేట్స్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని లేకపోతే నాయకులకు ఇచ్చిన వాగ్దానాలని మన టీచర్స్కి కానీ ప్రైవేటు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకుండా మధ్యలోనే తప్పుకొని వెళ్ళిపోయినాడు కాబట్టి ఈరోజు ఆ ఎన్నిక వచ్చింది. అందుకనే తీర్మానం మల్లన్న కూడా నేను ఒకటే అడుగుతున్నా, అన్నా నిన్ను నమ్ముకొని మేమందరం కష్టపడి పనిచేస్తాం. ఎందుకంటే నువ్వు ఒక ప్రజావేదిక ఒక మీడియా ద్వారా వచ్చి ఒక విప్లవాన్ని సృష్టించి పార్టీలను మారే విధంగా నీ యొక్క విధానం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ప్రజాభిప్రాయంలోకి వస్తారు కాబట్టి మీరు రెండింటిని, ఎందుకంటే అదొక టైపు, ఇప్పుడు ప్రజా విధానంలోకి వచ్చిన తర్వాత కూడా నేను కూడా గుర్తిస్తున్నాను కాబట్టి మనకి ఇది కత్తి మీద సాము అవుతుంది. దాన్ని మనం రెండింటిని పరిష్కరించుకొని ఇటు ప్రజలకి ప్రభుత్వానికి అటు అన్నిటికీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఇద్దరికీ ఉంది. ఎందుకంటే నేనైనా ప్రజల ద్వారా వచ్చా,
మీరే మీడియా సంస్థ ద్వారా ప్రజల యొక్క గొంతుని మార్కెట్లో ఏం జరుగుతుందో దాన్ని తీసుకొచ్చి అది ప్రజలకు ఎలా వివరించారో దాన్ని పార్టీ మారే విధంగా ఉన్నది. కాబట్టి మన ఇద్దరికి కత్తి మీద సాము లెక్కనే ఉంటుంది. ఎక్కడ తప్పుడు అడిగి చేసినా ఏ తప్పు చేసినా ఫస్ట్ గలవెత్తేదే మన ఇద్దరి మీద నేను కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను. అలాగే ఈరోజు నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం, ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక పావుగంట టైం ఇస్తే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడదామని మనస్ఫూర్తిగా చెప్తూ, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల నుండి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్నటువంటి సమస్యల మీద ఎవరైనా మాట్లాడారంటే అది ఒక్క తీన్మార్ మల్లన్న అనే విషయాన్ని కూడా మనందరం కూడా గ్రహించాలి. రేపు రాబోయే రోజులలో కూడా మొన్న నామినేషన్ వేసే క్రమంలో ఈరోజు ఎవరు కూడా తన ఆస్తులను ప్రభుత్వానికి అందించి ఎన్నికలలో పోటీ చేయడానికి వచ్చినటువంటి మన తీన్మార్ మల్లనని మనందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. పోయినసారే గెలిచేవాడు, కాకపోతే మేమంతా కూడా తీన్మార్ మల్లన్న మీకు ఒకటి చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కష్టపడి పనిచేసే వ్యక్తులం, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తాం కాబట్టి పోయినసారి మీరు ఓడిపోయారు. మేమందరం కూడా ఆ రోజు ఏదైతే రాముల్ నాయక్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారో మేమందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటు రాముల్ నాయక్ గారికి వేసి రెండవ ప్రాధాన్యత ఓటు మీకు వేసామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మేమందరం కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. మిర్యాలగూడ నియోజకవర్గం నుండి బిఎల్ఆర్ గారు ఏదైతే మాకు ఈ విధంగా పనిచేయమని చెప్తాడో మేము డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. అవతల వ్యక్తులు మాకు డబ్బులు ఆశ చూపినా ఆ డబ్బులను కూడా మేము లెక్క చేయకుండా బిఎల్ఆర్ గారు అడుగుచాడలో నడిచే వ్యక్తులం కాబట్టి మేము మిర్యాలగూడ నియోజకవర్గంలో 90% కూడా మీకే ఓట్లు పడతాయని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మా అమ్మలు మా అయ్యలు పేద కుటుంబాలకు చెందిన వారం మేము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ పుణ్యాన మేమందరం కూడా చదువుకున్నాము. ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాం, కానీ గడిచిన ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ మీరు మా నిరుద్యోగుల మా తల్లి తండ్రులు పడే కష్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రేపు మీరు ఎమ్మెల్సీ ఖచ్చితంగా అవుతుర్రు, కానీ మీరు ప్రభుత్వానితో చర్చలు చేసి మాట్లాడి మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గతంలో చాలాసార్లు ఇటువంటి ఎన్నికలు జరిగినాయి, అన్నిట్లలో కూడా పాల్గొని మనం విజయవంతంగా మన నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా పెద్ద తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీని కూడా ఏదైతే కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి విధి విధానాలని తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎండగట్టి తెలియజేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అటువంటి వ్యక్తిని మనము శాసన మండలికి ఖచ్చితంగా పంపించాల్సిన అవసరం ఉంది. మన మిర్యాలగూడ నియోజకవర్గ అభిమాన నాయకుడు, మనందరం కూడా ఎన్నో దాదాపుగా ఎదురు చూసి బిఎల్ఆర్ అన్నని అసెంబ్లీకి పంపించాలనే పట్టుదలతోటి మనందరం కూడా 50,000 పైచిలోతోటి అన్నగారిని అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఒక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయమే కాకుండా బిఎల్ఆర్ అన్నగారు విజయానికి కూడా తీన్మార్ మల్లన్న గారు చాలా ప్రధాన పాత్ర పోషించిండు. ఆయన కూడా మనకు తెలుసు. చాలా సందర్భాల్లో భాస్కర్ రావు గారు ఏదైతే ఉన్నాడో ఆయన చేసినటువంటి వెకిలి చేష్టలు, అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి వాయిస్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా బిఎల్ఆర్ అన్న గారి ఇంటర్వ్యూ కూడా మేమందరం కూడా చాలా టెన్షన్ పడడం జరిగింది. వాస్తవంగా మేమందరం కూడా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరం కూడా చాలా అభిమానంగా అన్నగారిది ఎట్లా ఉంటుందో, దీంతో ప్లస్ అవుతాం మైనస్ అవుతాం మరి ఎలాంటి, ఎందుకంటే ఆయన నివురుగప్పిన నిప్పులా ఏది ఉన్నా సరే ప్రత్యక్షంగా కానీ అందరి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి బిఎల్ఆర్ అన్న గారు. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనకి ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, ఎంపీ గారిని గెలిపించుకున్నాం, అంటే రాష్ట్ర స్థాయిలో బిఎల్ఆర్ అన్న గారు, అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో రఘువీరెడ్డి గారు, వీళ్ళిద్దరికి తోడుగా మరొక వ్యక్తిని మనం పంపించాల్సిన అవసరం అంతా కూడా మన భుజస్కంధాలమై ఉంది.
ఖచ్చితంగా మన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన భుజస్కంధాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా అభిమానులు కానీ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మన మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నుంచి అత్యధిక మెజార్టీ తీన్మార్ మల్లన్న గారికి ఇచ్చి శాసన మండలికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారికి మా నల్లగొండ మిర్యాలగూడ నియోజకవర్గం తరపున స్వాగతం తెలియజేస్తున్నాము. మరియు పట్టభద్రులకి, ఉద్యోగస్తులకి మరియు ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. తీన్మార్ మల్లన్న గారు అంటే మనందరికీ ప్రజా సమస్యల గురించి పోరాటం చేసే ఒక వ్యక్తిగా మీ అందరికీ కూడా పరిచయమే. ఇక్కడ పట్టభద్రులకి మోటివేట్ చేసే కార్యక్రమంగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా ఎడ్యుకేటెడ్స్ మరియు గ్రాడ్యుయేటెడ్స్ కాబట్టి మీరే మాకు మోటివేట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉద్యోగ సంఘాలు విద్యార్థులు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. తీన్మార్ మల్లన్న గారి రూపంలో మన సమస్యలని, మన విద్యార్థుల కోసం, మన ఉద్యోగుల కోసం వారొక గొంతై ప్రశ్నించడం, ప్రజల కోసం పోరాటం చేయడం అనేది చాలా గొప్ప విషయము. సో అటువంటి వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రజాప్రతినిధులు ఒక సైనికుల్లా పనిచేస్తూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ దగ్గరికి రీచ్ అవుతాము. మీ అందరి ద్వారా తీన్మార్ మల్లన్న గారికి ఘన విజయం ఇస్తాము, మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ వేదిక సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎలక్షన్లలో భారీ మెజారిటీ ఇస్తూ ఒకటే ఆప్షన్ తీసుకొని తీన్మార్ మల్లన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తీర్మానం మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కావడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన ఏ పదవి లేకపోయినా కానీ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేసి అనేక అక్రమ కేసులు పెట్టించుకున్నా కానీ భయపడకుండా ఆయన ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యలపై పోరాడిన తీరు మనందరికీ తెలిసిందే. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎక్కడో 30-40 స్థానాల్లో ఉన్న అతను గుర్తించి కూడా యువత పెద్ద ఎత్తున ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓట్లేసి చాలా వరకు ప్రయత్నం చేసినారు, అది మనకు తెలిసిందే. కానీ ఈసారి ఖచ్చితంగా మనం లక్ష్మణ్ తోడుగా, బీఆర్ తోడుగా మన తీన్మార్ మల్లన్నని మనం అత్యధిక మేర గెలిపించుకొని చట్టసభల్లో మన యొక్క మిర్యాలగూడ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం భావిస్తూ అందరూ సమిష్టి కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సందర్భ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్ష వహించిన అన్న మన ప్రియతమ నేత, మన ఎమ్మెల్యే పిఎల్ఆర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నే నిప్పు అయితే ఆయన గాలి, నిప్పు గాలి ఏకమైతే ఏం జరుగుతుందో మీ అందరికీ ఎరికే కదా. ఇక్కడ పట్టభద్రులకు ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరు కూడా 100% మల్లన్న గారికి వేస్తారని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మల్లన్న గారికి ప్రతి కార్యకర్త, నాయకులు తమ శక్తివంచన లేకుండా పనిచేసి వారి 2వ నెంబరు మల్లన్న గారిది 2వ నెంబర్ మీద అందరూ కూడా ఒకే ఒక అంకు 1వ నెంబర్ మాత్రం వేయాల్సింది. ఇంకో వేరే ఇతర నెంబర్లు కూడా ఏది వేయద్దు, 1 మాత్రం వేస్తే ఆ ప్రాధాన్యత ఓటు దాన్ని 1 వేస్తే అత్యధిక ఉంటుంది. మిగతా వాటి ఏది కూడా టిక్కు పెట్టొద్దు, 1 పెట్టాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చేస్తున్నాను. సమ్మేళన కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు తీన్మార్ మల్లన్న గారు రావడం చాలా శుభ పరిణామం. అదేవిధంగా వారిని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్నించే గొంతుకగా ఆనాడు 10 సంవత్సరాల కాలంలో మరి ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, కార్మికుల పక్షాన
ఒకే ఒక యూట్యూబ్ ఛానల్ తోటి ఈరోజు రాష్ట్రం అంతటా తీన్మార్ మల్లన్న అంటే ఒక శక్తిగా పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఆనాడు సుమారు 75 రోజులు జైలు జీవితాన్ని గడిపి తెలంగాణ రాష్ట్రం మరి ఆనాటి ప్రభుత్వం రాక్షస పాలనను అంతమోదించినటువంటి ఆ నిర్మాణంలో ఈరోజు తీన్మార్ మల్లన్న గారి పాత్ర ఎంతో ఉన్నది. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక వ్యక్తిని గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఆనాడు ఇదే ఎమ్మెల్సీ ఎన్నికలలో నైతిక విజయం సాధించినటువంటి వ్యక్తిగా కూడా తీన్మార్ మల్లన్న గారే. కానీ ఆనాటి ప్రభుత్వం తారుమారు చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలుసు. అందరూ కూడా తీన్మార్ మల్లన్న గారి గెలుపుకై ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. మనకు గతంలో అసెంబ్లీలో 6 ఎమ్మెల్యేలు ఉంటే బయట మనకు పార్టీలకు అతీతంగా ఒక ఎమ్మెల్యే ఉన్నారు అనుకున్నా. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారానే ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుగా సమస్యలపై వివిధ సమస్యలపై ఎన్నో రకాలుగా పోరాడి జైలు పాలై ఈరోజు ప్రభుత్వం ఏర్పాటులో ఒక విప్లవాత్మకమైన ప్రభుత్వ ఏర్పాట్లు విప్లవాత్మకమైన పనిచేసిన ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించబడిన మన మల్లన్న గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో దీనికి చాలా తేడా ఏంటంటే ఈ పట్టభద్రులు అనేటి వాళ్ళే రేపటికి గవర్నమెంట్ని రన్ చేయడంలో ఒక 4 పిల్లర్స్ లాంటి వాళ్ళు. అలాంటిది ఈ పట్టభద్రులలో కరెక్ట్ ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకున్నబడినట్టయితే వాళ్ళకున్న సమస్యల్ని ప్రశ్నించగలుగుతారు. అలాంటి ప్రశ్నించే గొంతుగా ఈరోజు మనకు తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం తీన్మార్ మల్లన్న గారు గతంలోనే గెలవాల్సింది. ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్ల అతను ఓడిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా గెలిపించుకొని ఖచ్చితంగా మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్తో ఎలక్షన్స్లో ఓటు వేయించుకొని మల్లన్న గారిని ఎన్టీ రామారావు గారి తర్వాత అన్నగారు అని పిలిపించుకుంటున్నటువంటి రెండో వ్యక్తి బిఎల్ఆర్ గారు. అన్నగారికి ఆ పదంలోనే బిఎల్ఆర్ అనేటువంటి బిఎల్ఆర్ బ్రదర్స్ అంటే ఓ రకంగా చెప్పాలంటే అదొక బలమైన శక్తి, అదొక వెపన్. బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే గారు, అలాగే సంత్ సేవాలాల్ గారు ఉన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా వాళ్ళందరి ఆశీస్సులతో ఇవాళ తీన్మార్ మల్లన్న మీ సోదరుడు, మీ బిఎల్ఆర్ బ్రదర్స్లో ఒక బ్రదర్ అయినటువంటి నేను మీ అందరినీ కలుసుకోవడం ఇవాళ శుభ సూచకం, శుభ సందర్భం. అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఒకవేళ వాళ్ళు వచ్చి కనుక మా కోటేమంటే మనం అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది సార్ అని అడగాలి. ఎందుకు వచ్చింది? పట్టభద్రులతో నాకు సంబంధం లేదు, పట్టభద్రులను ఆశయాలతో సంబంధం లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కాడి కింద వాడేసి వెళ్ళిపోతే, పట్టభద్రులను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఆ పట్టభద్రులను తిరిగి మన భుజాల మీద వేసుకొని వాళ్ళ హక్కులను కాపాడడానికి ఈ ఎన్నికల్లోకి మనం దిగితే వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మాకు వద్దని వెళ్ళిపోయారు కదా. వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా మేము వస్తామంటే ఏ హక్కుతో వస్తారని మనం ప్రశ్నించాలి సోదరులారా. కేటీ రామారావు పాపం వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇంత అడగోలుగా మెజార్టీ ఇస్తే వాళ్ళకు కడుపు మండుతుంది కూడా. ఈ మిర్యాల కూడా ప్రజలంతా కూడా అడగోలుగా మెజార్టీ ఇచ్చి తోలితే వాళ్ళ కడుపు మండదా? సహజంగానే మండుతుంది. మా బిఎల్ఆర్ అన్న ఒక మాట చెప్పిండు. నేను ఆ రోజు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూకి పోయినా, నన్ను ప్రమాణం చేయించిండని చెప్పిండు. అన్నా, ఇది తీన్మార్ మల్లన్నకు నీ మీద ఎలాంటి సంకోచం లేదు, కానీ ఈ సమాజాన్ని మీ ద్వారా మెప్పించాలని చేసినటువంటి ప్రయత్నమే అది, అంతకు మిక్కిలి ఇంకో కార్యక్రమం కాదు. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఒక అరాచక శక్తి అప్పటికే 42 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకొని పోయి పరిహాసం చేస్తూ ఉంటే, మీ అందరి హక్కులను కాపాడడం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం అన్నా మనమంతా ఐక్యంగా ఉండాలి, ఈ సమాజానికి మన ఐక్యతను చాటి చెప్పాలని పెట్టిందే ఆ భగవద్గీత బుక్కు.
నేను బిఎల్ఆర్ అన్నతో చెప్పిన, అన్న నీ గురించి ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి పోలింగ్కి పోదామా అని చెప్పిన, ఓటింగ్ పోదామా అని చెప్పిన. బ్రహ్మాండంగా ప్రజలు, ఒక్క మిర్యాలగూడ ప్రజలే కాదు, ఈ చుట్టుముట్టున్నటువంటి ప్రజలందరూ కూడా బిఎల్ఆర్ గెలవాలని కోరుకున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. బిఎల్ఆర్ అన్న ఘనత, అది బిఎల్ఆర్ అన్న తమ్ముళ్ళుగా అన్నలుగా మీ ఘనత. ఇవాళ ఈ మిర్యాలగూడలో ఒక అరాచకం అంచివేయబడ్డదంటే, ఒక ప్రజాస్వామ్యం ఫరిడవిల్లబడ్డదంటే అది మీ చలువే, మీరు పెట్టిన భిక్షే. ఎంత సౌమ్యంగా, ఎంత క్రమశిక్షణతోని ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇక్కడ నిలబడి మనందరికీ దిశానిర్దేశం చేస్తూ మనందరినీ కంట్రోల్ సిస్టంలోకి తీసుకెళ్తున్నటువంటి ఇటువంటి ఎమ్మెల్యేను నేను ఎక్కడ చూడలేదు, చూడబోను కూడా. ఈ మిర్యాలగూడ గడ్డ రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఈ ఎమ్మెల్సీ రూపంలో నాకు వచ్చిందని నేను భావిస్తా ఉన్నా సోదరులారా. రేపు పొద్దున గెలిస్తే ఈ మిర్యాలగూడలో గతంలో ఉన్నటువంటి నాయకులు ఎన్ని రకాల అవమానాలకు గురి చేసిర్రు, ఎంతమందిని హింసకు గురి చేసిర్రు, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టిర్రు, ఎంతమందిని నిర్బంధానికి గురి చేసిరో మీ అందరికీ తెలుసు. మిర్యాలగూడలో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగి ప్రజలకు ఇబ్బంది జరిగితే వెంటనే స్పందించిన వాడు తీన్మార్ మల్లన్న, దాన్ని తులనాడిన వాడు తీన్మార్ మల్లన్న. ఈ ప్రజలను ఇటువంటి మాటలనడం తప్పు అని ఖండించింది తీన్మార్ మల్లన్న. నాకు తెలియకుండానే మిర్యాలగూడకు ఒక బంధం ఏర్పడ్డది. కేటీ రామారావు ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, గౌరవ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని బ్లాక్మెయిలర్ని ముఖ్యమంత్రిని చేసిరని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఈ ప్రజల కోసం జీవితాన్ని పనంగా పెట్టి కొట్లాడిన తీన్మార్ మల్లన్న నిలబడితే తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిలర్ అని మాట్లాడుతూ ఉంటాడు. 10 ఏళ్ళు నువ్వే కదా పరిపాలన చేసింది, 10 ఏళ్ల కాలం పాటు నువ్వే ఉన్నావు కదా. 10 ఏళ్ల కాలం పాటు ఉంటే అటు రేవంత్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ని ఎందుకు బయట పెట్టలేదు, తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ని ఎందుకు బయట పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. మేము సంపాదించినటువంటి ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తున్న తీన్మార్ మల్లన్న నాను మాట్లాడేది. ఇలా ఈ ప్రజల కోసం గొంతెత్తి ఈ ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేది కేటీఆర్. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నీ కుటుంబం తీన్మార్ మల్లన్న జైలు పోయింది. తీన్మార్ మల్లన్న ఎందుకు జైలు పోయిందన్న? ఈ ప్రజల హక్కుల కోసం, నిరుద్యోగుల పోరాటం కోసం, నిరుద్యోగుల ఉద్యోగాల కోసం, పెన్షనర్ల జీతాల కోసం, ఉద్యోగస్తులకు సరైన సకాలంలో జీతాలు రావాలని కొట్లాడితే జైలు పోయిండు. నువ్వెందుకు పోయినావు కవితమ్మ జైలుకి? నువ్వు ఏ కారణం చేత పోయినావు తల్లి? ఏ కారణం? సారదందల పోయినావు తల్లి. ఏమన్నా తెలంగాణకు కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు కానీ తల ఎత్తుకునే కార్యక్రమమేనా నువ్వు చేసింది? నిన్న మొన్న కేటీ రామారావు ఓ 20 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టించుడు. అప్పట్లో అనగా 32 దవాఖాన్లు కట్టుడు కంటే 32 యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుండేదని అన్నాడుగా. అన్నట్టే పెట్టిండు. మొన్న పెట్టి ఏం చేసిండు? పెట్టి వాళ్ళతో పని చేపిస్తా ఉండు. పని చేపిస్తుంటే నిన్న తిట్టిండట. ఏమని? సిగ్గు లేదురా ఈడియట్స్ గాడిది, నేనేం చెప్పినా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పిన. ఏందన్న అంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదు అని రోజుకో 2 వీడియోలు తయారు చేయమని చెప్పిన కదా. అంటే చేసినామన్నా అంటే మరి ఏమైందిరా అంటే మనం చేసినా కానీ జనం నమ్ముతలేరన్నా అని చెప్పినట. బర్రెకు సున్నమేస్తే ఆవైతాది. తీన్మార్ మల్లన్న ఎక్కడా, క్యూ న్యూస్ ఎక్కడా, నువ్వెక్కడా? ఆయాల తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ప్రతిపక్షాలను గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోతా ఉంటే ఈ ఒక్క తీన్మార్ మల్లన్న ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టే కదా నీ పక్షాన అనేకమైన పేపర్లు, టీవీ ఛానళ్ళు నీ పక్షాన ఉంటే ఒక్క యూట్యూబ్ ఛానలే కదా ఈ ప్రజల పక్షాన నిలబడ్డది. ఆయాలనే ఏం చేయలేకపోయినావు, ఇవాళ ఏం చేస్తావు కేటీ రామారావు? ఏం చేయగలిగినావు నువ్వు? ఫోన్ ట్యాపింగ్లు, పేపర్ లీకేజీలు, భూ కబ్జాలు, అక్రమాలు, కుంభకోణాలు, ఇది నీ కుటుంబం చరిత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి చరిత్ర తీసుకుంటే ఆ తల్లి సోనియా గాంధీ అత్తగారైనటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఆర్ గారు, వీళ్ళ చరిత్ర తీసి చూడు, ఎక్కడన్నా మీకు మ్యాచ్ అవుతుందేమో. ఇటువంటి నికార్సైన కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలారా, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.
మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని ప్రజలు తీర్పిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం, మాకు ఎమ్మెల్యేగా మా అన్న బిఎల్ఆర్ ఉండాలని మీరు తీర్పిస్తే నిలబడ్డటువంటి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గీంకారాలు పలుకుతా ఉంటే 1-2 ఎంపీ సీట్లు అన్నాడు కేసీఆర్కు. 38 ఎమ్మెల్యేలు ఇస్తేనే అసెంబ్లీకి పోనోడు 1-2 ఎంపీలు ఇస్తే ఢిల్లీ దాకా పోతాడే అయినా పోతాడా? ఇవాళ నల్లగొండ గడ్డ మీద ఎంపీ అభ్యర్థిగా రఘువీరన్న మీ అందరి ప్రేమ ఆశీస్సులతోని భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఇది నో డౌట్. 3 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు మన అన్న బిఎల్ఆర్ అన్న గెలిచిండు. జూన్ 4 తారీఖు నాడు రఘువీరన్న గెలుస్తాడు. ఇదే జూన్ 5 తారీఖు నాడు తీన్మార్ మల్లన్న కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ బిఎల్ఆర్ అన్న చేస్తున్నటువంటి ఆదర్శాలను రాష్ట్రం అంతా తీసుకుపోతా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇవాళ రెఫరెండం పెట్టుకుంటాను ఎవరన్నా ముంగటికి వచ్చిరా అన్న, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నాయకులు ఇగో నా ఆస్తులు ఇవయ్యా ఈ ప్రభుత్వానికి జప్తు చేసేస్తా పదా అని చెప్పి వచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? అంత నీతివంతమైన రాజకీయాలు చేయడం కోసం మేము ముందుకు వస్తా ఉన్నాం సోదరులారా. తీన్మార్ మల్లన్నకు గతంలోనే కేసీఆర్ అనేకమైనటువంటి పదవులు ఆఫర్ చేసిండు, అనేకమైనటువంటి వాళ్ళ పార్టీ సభ్యులు అనేకమైన ఆఫర్లు చేస్తే ఒక్కరోజు కూడా తల వంచకుండా మడమ తిప్పకుండా ఈ ప్రజల స్వేచ్ఛ హక్కులే నాకు ముఖ్యమని నిలబడ్డటువంటి తీన్మార్ మల్లన్న ఇలా మీ తమ్ముడై మీ సోదరుడై ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థిగా నిలబడ్డాడు. దయచేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా. నిరుద్యోగుల గురించి మల్లన్న ప్రశ్నించాలంటున్నాను. నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. నిరుద్యోగులను ఎక్కడన్నా మిగిలిపోతే వారిని కూడా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పైలా నౌకరీ పక్కా అని చెప్పి గ్యారంటీ పథకాన్ని మన ముందుకు తీసుకొచ్చింది సోదరులారా. ఇదే ఇగో ఆయన అంటాడు 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆయన ఏమంటాడు రాత్రి డిబేట్లా V6 డిబేట్లా నేను ఇంకొక ఆయన కూర్చుంటివి ఆ బీజేపీ ఆయన అందరం కూర్చున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినవి అవి అని అంటారు. సార్ గత ప్రభుత్వాన్ని ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నాను చెప్తున్నారు కదా, మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అప్పులు రేవంత్ రెడ్డి కడతలేడా? అదేవో ఆయన ఖాతాలనట, ఇదేమో ఈయన ఖాతాలనట. ఈ బ్లడ్డే ప్రశ్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రశ్నించేటువంటి తీన్మార్ మల్లన్నను తయారు చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఈ ప్రశ్నను మాత్రమే నమ్ముకొని ఉంటాడు. మొన్న నామినేషన్ సందర్భంగా మా అన్న బిఎల్ఆర్ అన్న పక్కకే ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడే ఉంటే అన్న ఈ జీవో 46 బాధితులు ఏం పాపం చేసిరు, ఎన్ని రోజులు ఇంకా ఈ సంగతి అని చెప్పి నామినేషన్ వేయకుండా ముందే ప్రశ్నించిన మంత్రి గారిని. వాళ్ళకి సాధ్యమా? ఎవరికన్నా చేయగలుగుతారా? వాళ్ళ వల్ల అవుతుందా? ఇక ఆయన రాత్రి V6 డిబేట్లో కూర్చొని ఒక ఆయన నేను ప్రశ్నించే గొంతుకనైతా అంటాడు, ఇంకొక ఆయన నేను ప్రశ్నించే గొంతుక అంటాడు. ఇలా టికెట్లు ఇవ్వకపోతే వీళ్ళ పార్టీలను నేనే ప్రశ్నించిన ఎందుకు ఇయ్యర్రా అని. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ప్రత్యేక ప్రణాళికతో వస్తూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా వాటిని భర్తీ చేయబోతా ఉంది. త్వరలోనే ఆగస్టులో ఇంకా రిటైర్మెంట్లు ఉన్నాయి, అవి ఇవి కలుపుతూ అత్యధిక శాతంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ఇక్కడ భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్కార్ నౌకరీ చేసేటువంటి ఆఫీసర్కు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆఖరికి పాల బిల్లోడు కూడా తెచ్చిపోతుండే, నీ ముఖం చేస్తున్నావు నౌకరీ అని. అదే పరిస్థితి ఉండే. కానీ ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా నెల మొదటి తారీఖునే జీతాలేసి ఆ బిడ్డల కళ్ళల్లో ఆనందం చూపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇగో ఇందుకోసం కూలుస్తాడా? ఈ నౌకర్లకు జీతాలు ఇస్తున్నటువంటి సమయానికి జీతాలు ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని కూల్చాలని చూస్తూ ఉన్నాడా? ఉచిత రవాణా పథకాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా కోట్లాది మంది ఆడబిడ్డలు ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ఉచితంగా. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎన్నడన్నా మీ బుర్రకి ఆలోచన వచ్చిందా కేసీఆర్? నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు కట్ అవుతుందని చెప్పి ఆగినాదన్నా? ఆగిందా? ఛాలెంజ్ చేస్తే
9 తారీఖు లోపల రైతు బంధు వేస్తా, లేకపోతే ముక్కు నాలకు రాస్తా ఛాలెంజ్ చేసిన మొనగాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? మళ్ళేమైంది? నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నాడు, టెన్షన్గా పైసలు ఎంగలే మళ్ళీ వారిపోయాడు. ఇలా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పేద బిడ్డలను ఆదుకోవాలని చెప్పి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? 200 యూనిట్లలో కరెంటును ఇచ్చి ఈ బిడ్డల ఇళ్లలో వెలుగు నింపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల సంక్షేమాన్ని కోరుతున్న ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్తాడు ఒక ఆయన, పడగొట్టాలని చెప్తాడు ఒక ఆయన. నేను లేస్తే పడగొడతా అంటాడు కేసీఆర్. నువ్వు లేస్తేగా ముందుగా అది ఇరిగే ఉండే. ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని టెన్షన్గా ఇది అమలు చేయించే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని పిఎల్ఆర్ అన్నది తీసుకుంటామని చెప్పి ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తా ఉన్నాం సోదరులారా. పిఆర్సీ విషయంలో కూడా ఉద్యోగస్తులు అడుగుతా ఉన్నారు పిఆర్సీ సంగతి ఏందని. గతంలో డిఏలు కూడా 4 పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. 4 డిఏల విషయం చెప్తా ఉన్నారు. 4 డిఏలు అంటే కేసీఆర్కు మనము తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పినామయ్యా. 16,000 కోట్లతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే మళ్ళీ మనకి ఇచ్చే నాటికి 6 లక్షల కోట్ల అప్పు కాలికుండలు ఇవి మనకిచ్చిపోయాడు. ఉద్యోగస్తులారా, మీ అందరికీ రావాల్సిన జెన్యూన్గా రావాల్సినటువంటి డిఏలు బకాయిలు ఉన్నాయి. వాటి విషయంలో సత్వరమే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఇక నార్కెట్పల్లి టు అద్దంకి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు కోరుతా ఉన్నారు. ఈ విషయంలో బిఎల్ఆర్ అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్నకు తోడుగా పక్కన నిలబడి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ సాధన కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. డ్రై ఫోర్ట్ విషయంలో కూడా ఆల్రెడీ తామరచర్ల దగ్గర 3,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ గుర్తింపు జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం, నిరుద్యోగ యువతను తగ్గించడం కోసం ఇటువంటి కార్యక్రమాల్లో తీన్మార్ మల్లన్న ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఈ కార్యక్రమాలు చేయడం కోసం ముందుంటాడని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాం. అలాగే గురుకుల టీచర్లకు సంబంధించి నియామకాల్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇవన్నీ ఎవరు చేసిరు సార్? ఈ 46 జీవోలు తెచ్చిన మనగాడు ఎవరు? గట్టిగా చెప్పురు సార్. కేసీఆర్ కదా. 317 జీవో తెచ్చిన పుణ్యాత్ముడు ఎవరు? అంతే కదా. ఇప్పుడు ఈ గురుకుల టీచర్ల భర్తీ విధానము అది మన్ను మసాడం, ఈ ఉద్యోగస్తుల ఈ నిరుద్యోగులు అన్ని సమస్యలు తెచ్చి బిఎల్ఆర్ అన్న ముంగడ పెట్టిపోయాడు. మీరు బాగా చేసుకోరని చెప్పాడు. కుక్కకు పెత్తనం ఇస్తే కుండల వాళ్ళకు వచ్చినట్టుగా కేసీఆర్కు రాజ్యాన్ని అప్పచెప్తే సిల్లెం కల్లెం చేసి ఆడ వారేసిపోయాడు. ఒకటి సరి చేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించడం కోసం అహోరాత్రులు కష్టపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సోదరులారా, ఏ హామీలైతే ఇచ్చిందో ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, గ్రూప్ 2 పోస్టుల పెంపుదల విషయంలో కానీ, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల విషయంలో కానీ, డిఎస్సిలో అదనపు పోస్టుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని కట్టుబడి నెరవేరుస్తుందని చెప్పి మీ అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున నివేదించుకుంటా ఉన్న సోదరులారా. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినాక అంతే. ఒకటి, ఆయన కేసీఆర్ టెన్షన్గా చేసిన పనులు ఏంటి అంటే ఇసుక దోపిడీకి టెన్షన్గా చేసిండు, భూ కబ్జాలు టెన్షన్గా చేసిండు. ఇవి ఆయన చేసినాయి. ఇక అలాగే గెస్ట్ లెక్చరర్ల విషయం కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య. వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తారు, వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కంటే ఎక్కువ పనిచేస్తారు. మళ్ళీ వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు 10 నెలల కాలం పాటే వస్తాయి. 12 నెలల కాలం పాటు జీతాలు ఇప్పించేటువంటి ప్రయత్నం తీన్మార్ మల్లన్న మీ సోదరు చేస్తాడని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఫార్మాడీ ఏ చదువు చదివితే ఉద్యోగం వస్తుంది అనుకుంటాం. ఫార్మాడీ అనే ఒక కోర్సు ఉంటుంది, నిరుద్యోగులను తయారు చేసే కోర్సు. అది దానికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. మళ్ళీ దానికి అంటే వాళ్ళని వాడుకునే విధానం గత ప్రభుత్వాలకు తెలవలే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఫార్మాడీ వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే సర్వశిక్ష అభియానంలో సమస్యలు అట్లే ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాల్సి ఉంది. తప్పకుండా పరిష్కరిస్తాం. అలాగే అంగన్వాడీలై, ఆరోగ్యశ్రీ వాళ్ళై, 108 ఎంప్లాయీస్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క సమస్య కాదు, ఒక్క లెక్క కాదు సోదరులారా.
ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఇది మామూలు పదవి కాదు. ఇంత పెద్ద భారం మన ముంగట దించి పల్లా రాజేశ్వర రెడ్డి పరారైండు. అయినా కూడా ఇది భారం అనుకోకుండా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ తన భుజానికి ఎత్తుకుంటా ఉంది. ఈ బాధ్యతను మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడడమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ. ఇది మా అందరి ఆశయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటున్నారు. ఆగస్టులో రిటైర్మెంట్లు ఉన్నాయి. కేసీఆర్ ఏం చేసిందంటే వీళ్ళందరికి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్ల వయసు పెంచిపోయాడు. 3 ఏళ్ల వయసు పెంచిపోయాడు. కేసీఆర్ దొడ్లున్న పాలన్నీ విడిపోయిండు, బర్లన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు ఏ బర్రెని విండినా పాలు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ చేసిన కథ కది. కాబట్టి ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కాబోతున్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని త్వరలోనే ప్రకటించబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 317 అనేటువంటి జీవోని నడి బాదాట్లా ఉరి తీయాలని ఆయన కేసీఆర్ తెచ్చింది. సోమేష్ కుమార్ పుణ్యాత్ముడు తెచ్చిండు. నూతన పెన్షన్ విధానాన్ని కూడా మాట్లాడుకున్నాం. డిఏలు మాట్లాడుకున్నాం. ఈ కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్స్ని వెంటనే రిలీజ్ చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీ హక్కు. మీకు రావాల్సినటువంటి బిల్లుల్ని ఇప్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక ఉపాధ్యాయుల ప్రమోషన్స్ మరియు బదిలీలు వెంటనే చేపట్టాలని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాతే నిర్ణయం తీసుకుందామనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా. ఇక క్యాష్లెస్ హెల్త్ కార్డులను జారీ చేసి అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స అమలయ్యే విధంగా జీవో రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచినటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇక పెన్షనర్స్కి సంబంధించిన కమిటేటివ్ 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కుదించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇస్తూ ఉన్నాం. ఇక అలాగే 50% ఫిట్మెంట్స్తో వెంటనే పిఆర్సీ ప్రకటించాలని చేస్తూ ఉన్నారు. మీరు డిమాండ్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యవస్థను సరిచేయడం మా ముందున్నటువంటి బాధ్యత. కాబట్టి ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థను ఒక్కొక్క శాఖను సరి చేసుకుంటూ వచ్చి ఇవన్నీ నెరవేర్చడానికి మా వంతుగా త్వరితగతిన కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన ఖాళీ పోస్టులు ప్రస్తుతం భర్తీ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అన్ని పోస్టులను భర్తీ చేసే విధంగా ఇప్పుడే వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే విద్యా వ్యవస్థలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. నల్గొండలో ఉన్న 400 మంది టిఎస్సి క్వాలిఫైడ్ 1998 క్వాలిఫైడ్ ఉద్యోగస్తులు అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ అభ్యర్థులు మాకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నారు. ఒక 2008 కాదు, 2008 కాకుండా 1998 బ్యాచ్లో క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళని ఏపీ తరహాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయబోతుందనే విషయాన్ని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను సోదరులారా. అతి త్వరలోనే మీకు తీపి కబురు కూడా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ చెప్పు సారు, ఇవన్నీ చెప్పి దీని సంగతి ఏంది, నీ ఒపీనియన్ నేను చెప్పిన తర్వాత ఇక ఓటు అడుక్కో అని చెప్తుండవు. అయిపోయింది. మొత్తం ఉన్న కాడికి సారమంతా లాగేసిండు. ఇంకవే కాదు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మోయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేము ఈ పని చేసి నిరూపించుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. బ్యాలెట్ పేపర్లో ఇగో మనది సీరియల్ నెంబర్ 2 ఫస్ట్ వేరేట అయినది ఉంటుంది, సెకండ్ సీరియల్ నెంబర్ 2 మనది. ఈ 2వ సీరియల్ నెంబర్కి ఎదురుగా 1 నెంబర్ వేయాలి. ఈ 2వ సీరియల్ నెంబర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. మళ్ళీ నవీన్ కుమార్ అని మా అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు, తీన్మార్ మల్లన్న అని ప్రజలు పెట్టిన పేరే ఉంటుంది. తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. దాని పక్క పంట నా ఫోటో ఉంటుంది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఉంటుంది. దాని పక్కన 1 నెంబర్ వేసి మీరు గెలిపించాల్సిందిగా మీ అందరినీ శిరస్సు వంచి వేడుకుంటా ఉన్నా సోదరులారా. ఎంత అద్భుతమైనటువంటి డయాసు, ఎంత క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే ఇంకా 4 గంటలైనా మాట్లాడబుద్ధి అవుతా ఉంది. కానీ ఒక మాట చెప్తా ఉన్నా సోదరులారా, తీన్మార్ మల్లన్న
వందల కేసులు ఎదుర్కొని 100 రోజులు జైల్లో ఉండి నా కుటుంబానికి దూరం అయిపోయి నా పిల్లలకు దూరం అయిపోయి కొట్లాడిందంతా మీ జీవితాలు మారడం కోసమే అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ జీవితాల్లో మార్పు రావాలని చేసినటువంటి ప్రయత్నమే. అందుకోసమే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, సోదరులారా, మిర్యాలగూడ పట్టభద్రులారా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ పిఎల్ఆర్ అన్న పేరు ఖరాబు చేయనని మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. సోదరులారా, మీ ఓటును వృధా చేయనని చెప్పి అంతరాత్మ సాక్షిగా మీ అందరికి చెప్తా ఉన్నా. సోదరులారా, ఒక్క అవకాశం ఇవ్వండి అన్నా. మీ తమ్ముడు బయట ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఇదే మిర్యాలగూడ నుంచి ఒక ముస్లిం బిడ్డ చదువుకుంటూ బాగా చదివేటువంటి ఒక బిడ్డ, ముస్లిం బిడ్డ వచ్చి బాగా చదివితే అమెరికాలో సీట్ వస్తే పంపడానికి డబ్బులు లేకపోతే ఆ రోజు తీన్మార్ మల్లన్న ఒకే ఒక్క రోజులో డబ్బులు కలెక్ట్ చేసి ఆ బిడ్డ అమెరికాలో చదువుకుంటా ఉంది. ఇవాళ ఆ బిడ్డ ఇదే మిర్యాలగూడ గడ్డ మీద నుంచి, ఇదే నల్గొండ నుంచి 2 ముస్లిం పిల్లలు ఎంబీబీఎస్లు సాధించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళిద్దరికి వాళ్ళ ఫీజులు సెట్ చేసి, మొన్ననే 4 రోజుల క్రితం వాళ్ళ ఫీజులు సెట్ చేసి వాళ్ళకు పుస్తకాలు అన్ని కొనిచ్చి విద్యారంగం పట్ల, పేదోడి చదువు పట్ల నాకున్న నిబద్ధత చూపిస్తా ఉన్నా. అనేక మంది చిన్న పిల్లలకు గుండెల్లో హోల్స్ వస్తూ ఉంటాయి, ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ ఆపరేషన్లు కూడా మీ అందరి సహకారంతో దాదాపు 200 పైచిలకు ఆపరేషన్లు పేసి ఆ బిడ్డలను బ్రతికించే ప్రయత్నం చేసిండు తీన్మార్ మల్లన్న. రేపు పొద్దుగాలు వచ్చిన వాళ్ళని అడుగురి, దేనికోసం ఓటేయమంటారు సార్ అంటే ప్రశ్నించే గొంతు ఉంటాడు. ఇక అల్కగా ప్రశ్నించే గొంతు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో నీకు టికెట్ ఎందుకు ఇచ్చిరని మీ వాళ్ళు పెడుతురు, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పు. కాబట్టి సోదరులారా, మీ తీన్మార్ మల్లన్న, మీ తమ్ముడు, మీ సోదరుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిస్తే ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులకే కాదు మీ ప్రజలందరికీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న మీ రుణం తీర్చుకోవద్దని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, దాదాపు 15,000 ఓట్లున్నాయి మిర్యాలగూడలో. 15,000 ఓట్లున్నాయి. ఈ 15,000 ఓట్లల్లో అన్న నాకు 90% ఓట్లు కావాలన్నా, 90% ఓట్లు కావాలి. మీరు మాట్లాడు. 100కి 100 రూపాయలు 90 అడిగాడు కాబట్టి 92% మనం చూపించాలి. ఇది మనందరి బాధ్యత. ఇది మన యొక్క ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత, ప్రతి ఒక్క లీడర్ యొక్క బాధ్యత తీసుకొని అన్న 90% అడిగాడు, మనం 92% చేసి చూపించి మనం ఆయన మాటని నిలబెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరం పనిచేద్దాం. అలాగే ఇంకొక చిన్న విషయం, మనకు ఇక్కడ 2 మన కార్యకర్తలతో పాటు ఉద్యోగులను కూడా రమ్మన్నాం. వాళ్ళు కొంతమంది భయపడి వేరే చోట ఉన్నారు, సమయాభావం లేదు కాబట్టి కొంతమందిని మాట్లాడలేకపోయినాం. కాబట్టి దయచేసి అపార్థం చేసుకోవద్దని తెలియజేపరుస్తూ, అలాగే ముఖ్య నాయకులు కానీ, కౌన్సిలర్ కానీ, ఇన్ఛార్జ్ అందరూ పైకి రండి. అన్నతోని కరచాలన చేసి ఒక గ్రూప్ ఫోటో దిగి అందరం కింద దిగుదాం. అందరూ పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరిలో ఉంటాడు, అందరితో ఉంటాడు, అందరూ నా వాళ్ళంటాడు, అందరి వాడు మన బిఎల్ఆర్. అందరికీ అందేవాడు, అందరికీ చెందినవాడు, అందరి వాడు మన బిఎల్ఆర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తీన్మార్ మల్లన్న 2వ నెంబరు 1వ నెంబర్ వేసి ప్రతి ఒక్కరం మనకు మిర్యాలగూడలో మనకిచ్చిన టార్గెట్ 90% ఇచ్చాడు. మనం 92%గా ప్రతి ఒక్కరం పనిచేద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.